బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, ఆత్మీక సోదరీ సోదరులకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 461 లైవ్ ఎపిసోడ్లో అనంత్ భాయ్ చెప్పినటువంటి క్లాసు తెలుగులో జ్ఞాన యోగాలు అంటే ఏమిటి, దీని యొక్క తాత్పర్యము, బ్రహ్మస్వరూపాన్ని పొందటం ఎలా, బ్రహ్మం అంటే ఏంటో దీని గురించి చర్చించుకుందాము. వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సారాన్ని కూడా తెలుసుకుందాము. ఈరోజు మీరందరూ కూడా కొత్త జోష్ తోటి, కొత్త ధైర్యంతో, కొత్త కొత్త సంకల్పాలను చేస్తూ, కొత్త శక్తిని కూడుకొని, నిన్నటి కంటే ఈరోజు ఇంకా మేలుగా ఉంటుంది, బాగా ఉంటుంది, నిన్న కంటే ఈరోజు ఇంకా పవర్ఫుల్గా ఉంటాం అనుకుంటూ సంకల్పం చేస్తూ, ఈరోజు ఇంకా నేను ప్యూర్గా పరం లైట్, పరం ప్రకాశమును పెంచుకుంటూ ఉంటాను అంటూ ప్రతిరోజు ఇలా సంకల్పం చేసుకుంటూ ఉంటే తప్పకుండా స్వపరివర్తన అనేది అవుతుంది. మిమ్మల్ని మీరే మోటివేషన్ చేసుకుంటూ ప్రతిరోజు బెటర్, ఇంకా బాగుంటా, ఇంకా మంచిగా అవుతాను అనుకుంటూ ఉంటే మన బుద్ధి సంస్కారాల్ని మార్చుకోగలుగుతూ ఉంటారు. ఇదే లగన్తోటి, దీక్షతోటి ముందుకు వెళ్తూ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఎందుకని అంటే మన దగ్గర మంచి అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది, ప్రతిరోజు ఛాన్సు ఉంది విశ్వసేవ చేయుటకు, స్వపరివర్తన అగుటకు, విశ్వ పరివర్తన చేయుటకు. దీన్ని వృధాగా పోగొట్టుకోకుండా మనం పురుషార్థం చేస్తూ ఉంటే తప్పకుండా మన బేహద్ లక్ష్యానికి చేరుకోగలుగుతాం. మనము ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి జ్ఞాన యోగాల గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఉన్నామో, విశదీకరించుకుంటూ ఉన్నామో, దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా కఠినమైనదేమీ కూడా కాదు. సింపుల్ లాంగ్వేజ్ తోటి, భాషతోటి బ్రహ్మ జ్ఞానాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. జ్ఞాన యోగాలు అంటేనే మూల స్వరూపాన్ని తెలుసుకోవటం. అసలు జ్ఞాన యోగాలు అంటే ఏమిటి అంటే దీని యొక్క తాత్పర్యము విశుద్ధ ఆత్మ యొక్క మూల స్వరూపాన్ని తెలుసుకోవటం. జ్ఞానము లేక ఆత్మ చైతన్యము యొక్క అనుభూతి. ఇదే ఉపనిషత్తుల్లో కూడా బ్రహ్మానుభూతి అని కూడా అన్నారు. మరియు దీన్ని కూడా చెప్తూ ఉంటారు. చూడండి, ఈరోజు బ్రహ్మానుభూతి అనే పాయింట్ని మనం కొత్తగా వింటూ ఉన్నాం. అంటే ఏంటంటే రుతే జ్ఞానజ్ఞ ముక్తి. జ్ఞానం లేకుండా ముక్తి సంభవం అనేది కాదు, లేదు. జ్ఞానం లేకుండా ముక్తి ఎలా లభిస్తుంటుంది? చాలామంది నోటికి ఏదో వచ్చేసి అంటూ ఉంటారు, ముక్తి పొందితే బాగుండు అని. దీనికి సంబంధించిన జ్ఞానం కూడా కావాలి, మనసు బుద్ధి యాక్సెప్ట్ కూడా చేయాలి. అందుకని ఈ జ్ఞాన యోగాలు యొక్క సాహిత్యంలో ఉపనిషత్తులు, గీత, ఆచార్య శంకరుని ద్వారా, అద్వైత గ్రంథము మరియు వారి ద్వారా భవిష్య పరక్ గ్రంథము, వీటన్నిటిలో కూడా జ్ఞాన యోగాల పరంపర అనేది చాలా చక్కగా వర్ణించబడింది. ఈ యొక్క ఆధునిక యుగంలో వివేకానందుడు లాంటి మంచి ఆలోచన కలిగినటువంటి వారి గీత ద్వారా కూడా, ఆయన సాంగత్యం ద్వారా కూడా జ్ఞాన యోగాల స్వరూపం గురించి కూడా చాలా వర్ణన చేస్తూ ఉన్నాము. జ్ఞానము, యోగము, ఈ రెండు శబ్దాలను కలిపి జ్ఞాన యోగం అంటూ ఉన్నాం. జ్ఞానము మరియు యోగం. జ్ఞానం అనే శబ్దానికి చాలా అర్థాలు చెప్తూ ఉంటారు. చాలా రకాల జ్ఞానాలు ఉంటూ ఉంటాయి.
లౌకిక జ్ఞానము, వైదిక జ్ఞానము, సాధారణ జ్ఞానము, అసాధారణమైన జ్ఞానము. అయితే ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము ఉన్నది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అని. కానీ జ్ఞాన యోగాలు యొక్క మహత్యాన్ని తెలుసుకోవాలి అంటే దీని యొక్క అర్థము సన్నిహితంగా ఉన్నటువంటి వారి ద్వారా నేర్చుకోవటం. జ్ఞాన శబ్దం అనేది జ్ఞా అనేటువంటి మాట నుండి, ధాతువు నుండి ఉత్పత్తి అయినది. దీనితోటే దీని యొక్క తాత్పర్యం ఏంటి అంటే జ్ఞాత అంటే తెలుసుకోవటం. జ్ఞాన్ మీన్స్ సమజ్నా అని అంటూ ఉంటారు బాపూజీ కూడా. ఈ తెలుసుకోవటంలో కేవలం ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అనుసారంగా జ్ఞానము అనేది ఏమీ ఉండదు, కానీ వాస్తవిక స్వరూపం యొక్క అనుభూతి కూడా ఇన్నిట్లో ఇమిడి ఉన్నది. ఈ విధంగా జ్ఞాన యోగాలు ఇదే అర్ధసహితమైనటువంటి ముఖ్య రూపము అంటే మూల స్వరూపము. ఈ మూల స్వరూపాన్ని తెలుసుకోవటం. జ్ఞాన యోగము ఏమిటి అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో సాధకుడు ఏ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారో ఆ రకమైనటువంటి సాధనాల్లో దాన్ని ప్రయోగించటం, అనగా దాని అనురూపంగా వెళ్తూ ఉండటం. ఈ యొక్క సాధనకు పేరే యోగ సాధన అని పెట్టారు. జ్ఞానం ద్వారా సర్వోత్తమైనటువంటి స్థితిని పొందేటువంటిది. ఈ మార్గంలో జ్ఞాన యోగము అనేది రెండూ ఉంటూనే ఉంటుంది. అయితే జ్ఞాన యోగాలు అంటే ఒక విద్యను నేర్చుకోవటం. డాక్టర్ విద్య నేర్చుకుంటాం అంటే వాళ్ళు ఏదో ఒక రోజుకు నేను డాక్టర్ అవుతాను, ఈ కోర్స్ అయిన తర్వాత, చదువు పూర్తయిన తర్వాత అనే లక్ష్యం తప్పకుండా ఉంటుంది. అయితే చదువు పూర్తయిన తర్వాత, సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఏం చేయకూడదు అనేది అప్పుడు వారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం జ్ఞాన యోగాలతోటి నేను బేహద్ పరం ఆత్మను అని అంగీకరిస్తే ఈ ప్రపంచం మొత్తం మిథ్య అని అర్థమవుతుంది. నేను సత్యమైన దివ్యాత్మను అనే మాటను రోజు రిపీట్ చేసుకుంటూ ఉంటే మన యొక్క పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క బిలీవ్ సిస్టమ్ కూడా యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. సత్యంని తెలుసుకుంటే అసత్యం యొక్క మాయ పొరలు తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు మీలో చాలా పరివర్తన కనిపిస్తూ ఉంటుంది. ఇలా తమలో పరివర్తన తీసుకొచ్చుకున్న వాళ్ళు చాలామంది మనకు కనపడుతూనే ఉంటారు. ఈ యొక్క బేహద్ జ్ఞానంతో తమ యొక్క బుద్ధి సంస్కారాలు మారుతూ ఉండటం కూడా గమనించవచ్చు. రోజు నేను ఇలా పురుషార్థం చేయాల్సిందని గట్టిగా ఉండాలి. నిర్ణయించుకోవటంతో చేస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. జ్ఞాన యోగము ఉన్నతమైనటువంటి స్థితి కాబట్టి ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఏ విధంగా సాధకుడు ప్రయోగం చేస్తూ ఉంటారో జ్ఞానం ద్వారా సర్వోత్తమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటారు. అదేవిధంగా అన్ని సాధనాలతోటి కూడా జ్ఞానం యొక్క మాధ్యమం ద్వారా లక్ష్యాన్ని పొందగలుగుతూ ఉంటారు. జ్ఞానం అనేది లక్ష్యం చేరుకోవటానికి ఒక మీడియా. అయితే జ్ఞాన యోగ్ దీన్ని అనవచ్చు. శ్రీమద్ భగవద్గీతలో కూడా సంఖ్యాయోగమును జ్ఞాన యోగము అని అన్నారు. కానీ ముఖ్యంగా వేదాల్లో సాధన్నే జ్ఞానయోగము అనే పేరు పెట్టారు. ఈ యొక్క పేరుతోటి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క సాధనలోనే జ్ఞానము చాలా ముఖ్యమైనటువంటిది. జ్ఞాన యోగాల యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఇది అంతిమ స్థితి. ఈ కారణం వలనే సాధకుడు బ్రహ్మతో పాటు ఏకాకారం అయిపోతాడు. అనగా ఆయన బ్రహ్మ అయిపోతాడు, బ్రహ్మ సమానం అయిపోతారు.
జ్ఞాన యోగాల యొక్క సిద్ధాంతాలు అనుసారంగా ఆత్మ ఆనంద స్వరూపం, జ్ఞాన స్వరూపం, సత్ చిత్ ఆనంద స్వరూపం, శుద్ధ స్వరూపం, బుద్ధ స్వరూపం, నిత్య స్వరూపంగా అవుతూ ఉంటారు. ఇదే వాస్తవిక స్వరూపం కనుక ఆత్మయే బ్రహ్మం అవుతాడు. బ్రహ్మ అంటే లైట్ స్వరూపం, ఆత్మ స్పిరిట్, పరం లైట్, అందుకని బ్రహ్మ స్వరూపంగా అవుతారు. ఇది కేవలం బ్రహ్మమే సత్యము, జగత్ మిథ్య అని కూడా అర్థమైపోతుంది. ఈ బ్రహ్మం తప్ప ఈ ప్రపంచంలో ఏది అవినాశి కాదు. సమస్త ఈ ప్రపంచము కూడా ఈ యొక్క అద్వితీయ తత్వంలోనే అంతర్భూతంగా స్థిరంగా ఉంది. బ్రహ్మ స్థితి, బ్రహ్మ పవరే ఈ ప్రపంచాన్ని ప్రకాశితం చేస్తుంది. బ్రహ్మ స్వయం ప్రకాశ స్వరూపుడు, అనంతుడు, అఖండుడు, అనాది, అవినాశి చైతన్య స్వరూపము కనుక ఆనందమయంగా ఉన్నటువంటి వారు. ఈ విధంగా అది ఒక బ్రహ్మ స్వరూపము అంటే అగ్నితత్వంతో ప్రకటితం అయి అనేక రకాల రూపాలలో శక్తిని ప్రకటితం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అన్ని జీవాల్లో కూడా ఆత్మ ఉన్నది. కానీ అన్ని జీవులు బ్రహ్మము అని వాళ్ళు ఒప్పుకోరు. అందరిలో ఉన్న బ్రహ్మస్వరూపం అయినా కూడా 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకున్నటువంటి ఆత్మలు మీరు బ్రహ్మస్వరూపము, మీరంతా నా యొక్క అంశ అని భగవంతుడే ఎదురుగా వచ్చి చెప్పినా కూడా కాదు కాదు మేము జీవులము, మేము జీవ జంతువులము అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకని? వారికి ఆ సంస్కారాలే ఉంటూ ఉంటాయి. ఇక వాళ్ళు ఆ యొక్క సంస్కారాల నుండి బయటపడరు. దానికి కూడా పరమాత్మ వారికి ఫ్రీ విల్ ఇచ్చేశాడు. ఈ సృష్టి మీదకి అందరూ ఆనందాన్ని అనుభవం చేసుకోవటానికి కర్మ సిద్ధాంతం అనుసారంగా భూమి మీద అవతరించిన వాళ్ళు, జన్మ తీసుకున్న వాళ్ళు. ఇక ఆ జగత్తు నుండి వాళ్ళు బయటపడలేరు. అయితే జ్ఞాన యోగాల అనుసారంగా జీవుడు యొక్క బ్రహ్మ ఒకటే. జీవుడన్నా దేవుడన్నా ఒకటే, బ్రహ్మ అన్నా ఆత్మ అన్నా ఒకటే. ఏకతాభావం అది జ్ఞానంతో తెలుసుకోవటమే మోక్షం. జ్ఞాన యోగాల అనుసారంగా ఇది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే జీవుడు బ్రహ్మ ఐక్యతను రుజువు చేసుకున్నప్పుడు, ఏకతను అర్థం చేసుకున్నప్పుడు ఐక్యము అయిపోతూ ఉంటారు. ఇద్దరూ సమానమే అనేటువంటి స్టేజ్కి చేరుకోవాలి. జీవుడు కూడా పరమాత్మ సమానంగా అయ్యి ఆ స్టేజ్కి చేరుకున్నప్పుడు బ్రహ్మమైన జీవుడైనా ఒకటే అనేది రుజువు అవుతుంది. అందుకనే జ్ఞాన యోగాల యొక్క ఉత్తమ సాధకులు, జ్ఞాన యోగాలతో పురుషార్థం చేస్తున్న ఉత్తమ సాధకులకు శృతి వాక్యం వినటం తోటే పరమాత్మని యొక్క కీర్తన, గుణాలు, శక్తులు, జ్ఞానము వినటంతో వారి యొక్క హృదయ గ్రంథి అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. అప్పుడు జీవుడు మరియు బ్రహ్మ యొక్క భేదము సమాప్తమవుతూ ఉంటుంది. ఇక్కడ హృదయ గ్రంథి అంటే ఇదేదో గుండెకు సంబంధించింది, రక్త ప్రవాహాన్ని చేసేది అని కూడా కాదు. ఇది ఒక అలౌకికమైన శక్తి, ఒక ఎనర్జీ మానవుల్లో తప్పకుండా ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది. చూడండి, కొంతమంది వారి అలవాట్లు నా అలవాట్లు మ్యాచ్ అయినాయి అనుకుంటూ ఉంటారు. ఇలా ఎవరైతే అలవాట్లు, స్వభావ, సంస్కారాల మాటలు కలుస్తూ ఉంటాయో వాళ్ళతోటి జీవించటం చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉండటం ఆనందం కలుగుతుంది వారికి. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా బేహద్దు పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క జ్ఞానం వింటూ ఉన్నాం. ఆ సచితానందుని స్వరూపం యొక్క బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు మ్యాచ్ అయ్యిందనుకోండి, అప్పుడు మనం ఏం విధంగా అనుకుంటాం? నేను పరం 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 బేహద్ ఆత్మను అనే మాటను మనం ఒప్పుకుంటాం. ఆ యొక్క బేహద్దు పరమ ఆనంద సాగరుడు, సర్వశక్తి సాగరుడితోటి మ్యాచ్ అవుతున్నాను అని మనకు సంతోషం కలుగుతుంది.
ఇలాగా ఆయన యొక్క ఫ్రీక్వెన్సీలో మీరు ఒక్క సెకండ్ కానీ ఒక్క గంట కానీ మ్యాచ్ అయి ఉన్నారు అంటే తప్పకుండా ఆయన సమానంగా అయిపోతారు. ఆయన యొక్క సహయో సహవాసము కంపెనీ మీకు చాలా ఆనందదాయకంగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే పైనున్న ఆయన యొక్క సంకల్పాల యొక్క ఫ్రీక్వెన్సీ మీ సంకల్పాల యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే మీ జీవితం ధన్యమవుతుంది. మీ యొక్క టైం కూడా సఫలీకృతం అవుతూ ఉంటుంది. అందుకని బాపు అప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటారు. ఎలా అంటే మనుషులు కలిసిన వాళ్ళ యొక్క భావ స్వభావాలు కలిస్తే ఎదుటి వ్యక్తులు ఎంత మంచిగా అనిపిస్తూ ఉంటారో అంతకంటే ఎక్కువ పవర్ఫుల్గా బేహద్దు బాప్ మనకు పవర్ ఇస్తున్నారు, పవర్ఫుల్గా అవుతూ ఉన్నాము అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. బ్రహ్మ గుణాలే నాలో ఉన్నవి. బ్రహ్మ గురించి చాలా ఫిలాసఫీ అయితే ప్రపంచంలో చాలా చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ధారణ చేసేవాళ్ళు ఎవరు? ఎవరైతే ఆయన సమానంగా కావాలి అనుకున్న వారే ఈ యొక్క ఫిలాసఫీని నమ్ముతారు, ధారణ చేస్తారు. ఏ జీవుడైతే ఆయన సమానంగా కావాలనుకుంటారో వాళ్ళే జ్ఞాన యోగాలను పైన పరమాత్మ పైన బుద్ధిని జోడించి కనెక్షన్ పెట్టుకుంటూ వారి ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు. ఆయన సమానంగా అయిపోవాలి అనుకుంటారు. చూడండి, మీకు ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి ఫ్రీక్వెన్సీలోనే రంగరించబడి ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. వారినే జ్ఞాపకం చేస్తూ, వారినే ఫాలో చేస్తూ, వాళ్ళనే చూస్తూ, వాళ్ళతో జీవించటం మంచిగా అనిపిస్తుంది. చూడండి, అందుకనే గీతలో కూడా చెప్పారు, మీరు ఎవరిని స్మృతి చేస్తారో వాళ్ళనే పొందుతారు. పితృల్ని జ్ఞాపకం చేస్తే పితృలోకానికి వెళ్తారు. దేవతలను స్మృతి చేస్తే దేవత సమానంగా అవుతారు. మీరు మరి బ్రహ్మ కావాలి అనుకున్నప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఆయన సమానంగా అవుతారు. అయితే ఇది మీరు నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది. మాయ జగత్తు కావాలా, బ్రహ్మ కావాలా అని. గొప్ప వాటిని సాధించాలి అంటే చిన్న చిన్న వాటిని తప్పకుండా వదిలేయాల్సి వస్తుంది. బ్రహ్మ యొక్క ఒరిజినల్ స్థితిని మీరు అంగీకరించాలి అంటే ఆయన పైన పూర్తి విశ్వాసం కూడా ఉండాలి అని అంటున్నారు అనంతభాయ్. అయితే జ్ఞాన యోగాల అనుసారంగా జీవ బ్రహ్మ ఏకత్వమే ఎప్పుడైతే మోక్షానికి కారణం అని అంటూ ఉన్నామో ఆయన సమానంగా అవటం సంభవం అనేది అవుతూ ఉంటుంది. జీవుడు అజ్ఞానానికి వశమైపోతే తను జీవుడనే అనుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవంగా ఆయన బ్రహ్మయే, బ్రహ్మ యొక్క అంశయే. ఇది తెలుసుకున్నప్పుడు బ్రహ్మయే అయిపోతూ ఉంటాడు. ఈ బ్రహ్మభావం యొక్క స్థితి మోక్షము అనగా కైవల్యాన్ని ప్రాప్తింపచేస్తూ ఉంటుంది. వేదాల అనుసారంగా మోక్షము జ్ఞానం లేకుండా సంభవం అనేది కాదు. బ్రహ్మభావం యొక్క స్థితిని ప్రాప్తి పొందుటకు జ్ఞాన యోగాల సాధనం యొక్క లక్ష్యము తప్పకుండా ఉండాలి. శాస్త్రాల్లో ఈ సాధన గురించి చక్కగా వర్ణించారు కూడా. జ్ఞాన యోగంలో మరి జ్ఞానంతో తప్పకుండా ఉండాల్సినటువంటి విషయాలు ముఖ్యంగా 3 ఉన్నాయి, 4. అవి ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ జ్ఞాన యోగ్, ఆత్మస్వరూపం యొక్క అనుభూతి నెంబర్ 1. జ్ఞాన యోగంలో జ్ఞానంతో పొందేటటువంటి స్థితి. నెక్స్ట్ 2ది బ్రహ్మ యొక్క అనుభూతి. 3 సచితానందం యొక్క అనుభూతి. 4 విశుద్ధ చైతన్య స్థితి. జ్ఞాన యోగాల ఆధారంతో, దార్శనిక ఆధారంతో తమ లోపల పరమాత్మని యొక్క బ్రహ్మ యొక్క చైతన్యం యొక్క మూల తత్వాన్ని తప్పకుండా చూడగలుగుతూ ఉంటారు. ఈ విధంగా మూల స్వరూపం వాళ్ళకు బోధన అయినప్పుడు అంటే తెలిసినప్పుడు బ్రహ్మ యొక్క అనుభూతి అవ్వటం, వాస్తవిక అనుభూతి కావటం, లేక వాస్తవిక జ్ఞానం పొందటం అన్నమాట. ఈ యొక్క అనుభూతిని చేయించేటువంటిదే జ్ఞానయోగము. జ్ఞానయోగంతో ఈ చక్కటి అనుభూతులు అనేది పొందగలుగుతూ ఉంటారు. వ్యక్తి పరమాత్మతో జ్ఞాన యోగాల ద్వారానే పొందాలి అనుకుంటారు ఈ ప్రపంచంలో.
అయితే పరమాత్మను పొందాలి అంటే చిన్న చిన్న వస్తువులను తప్పకుండా వదిలేయాలి. అప్పుడే పెద్ద గొప్ప స్టేజ్ గల పరమాత్మను మీరు పొందగలుగుతారు. చిన్న చిన్న వస్తువులతోటి సంతృప్తంగా అయ్యేటువంటి మానవులం కాదు మనం. బేహద్దు పిల్లలైతే బేహద్దు ప్రాప్తి, బేహద్దు వారసత్వం, బేహద్దు పరం ఆనందము, పరం శాంతి అనేది పొందేవాళ్ళం. ఈ విధంగా అనేక గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్నది. చిన్నవాటికి సంతృప్తి పడేవారు బేహద్దు పిల్లలు కాదు, జ్ఞాన యోగులు కాదు. ఆత్మ సత్యము దీని యొక్క ప్రకృతి రూపంలో చూడాలి అనుకున్నా కూడా జ్ఞానం కావాలి. దానికి సత్య స్వరూపం యొక్క అనుభూతి చేసుకొని తృప్తి పొంది సర్వవ్యాపి అయిన పరమాత్మను అందరిలో కూడా చూస్తూ ఉంటే వారి యొక్క అంతరాలలో పరమాత్మ ఇమిడిపోతూ ఉంటారు. ఇలాగా దార్శనికం అంటే దర్శించినటువంటి వాళ్ళు దర్శించుటకు ఈశ్వరుడు వారి జీవితంలో ఒక భాగంగా ఈశ్వరీయ జీవితంగా ఉంటూ ఉంటే వారి యొక్క ఆత్మయే ఆత్మ అనుభూతి తప్పకుండా అవుతుంది. ఈశ్వరుడు కూడా స్వయంగా ఆత్మే. శివ్ బి ఏక ఆత్మ హై, ఓ బి ఖాతా హై పీతా హై అని మురళిలో చెప్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి అన్యమైనటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక ఈశ్వరుడు వేరు, నేను వేరు అన్న మాట అక్కడ ఉండదు. వివేకానందుడు చెప్పిన అనుసారంగా జ్ఞాన యోగాలు అంతర్గతమైనవి. ఇది ఫస్ట్ నిదేశాత్మక రూపంలోను, తర్వాత వస్తువులలో ధ్యానంను తొలగించాలి. అంటే మనసు వస్తు వైభవాల పైన నుండి తొలగించినప్పుడే పరమాత్మ పైన ధ్యానం అనేది కుదురుతుంది. మన యొక్క వాస్తవిక స్వరూపం అనగా సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని పొందితే ఆ యొక్క అనుభూతి అనేది తప్పకుండా కలుగుతూ ఉంటుంది. బ్రహ్మవాక్యం ప్రధానంగా 4 అర్థాలు ఉన్నాయి. ఈ మహావాక్యాల యొక్క అర్థాలు వేద వాక్యము చాలా గుహ్యమైనది. ఇది ఆలోచనలో ఇమిడిపోతూ ఉంటే వాటి యొక్క అర్థాలు, ప్రతి పదార్థాలు, నానా అర్థాలు తెలుస్తాయి. ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది ఈ మహావాక్యాల గురించి. కృష్ణ యజుర్వేదీయ శుక్రహస్యోనిపనిషత్తులో కూడా 4 మహావాక్యాలు ఉన్నాయి. అదేంటి 4 మహావాక్యాలు అంటే ఓం ప్రజ్ఞా బ్రహ్మ, ఓం అహం బ్రహ్మస్మి, ఓం తత్వమసి, 4 అయం ఆత్మ బ్రహ్మ. ఈ విధంగా మనకు యజుర్వేదంలో చెప్పినటువంటి జ్ఞానము తత్వమసీత్య అనేది శంకరాచార్య ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. మరి ఒక వాక్యంలో అనుసారంగా తమ యొక్క జీవితము పరం స్థితిని అనుసంధానం చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని తేలికగా పురుషార్థం చేస్తూ ఉన్నప్పుడే మీరు ఆ యొక్క స్టేజ్ని పొందగలుగుతారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏ ప్రజ్ఞాన్ ఈ బ్రహ్మ హై అంటే ఈ ప్రజ్ఞ బ్రహ్మ అనే శబ్ద అర్థము ప్రజ్ఞ బ్రహ్మ అంటే అర్థము జ్ఞానమే బ్రహ్మము. ఇది భారతదేశం యొక్క పురాతన హిందూ శాస్త్రంలో ఋగ్వేదం యొక్క మహావాక్యము. 4 వేదాల్లో 4 మహావాక్యాలు దాంట్లో చక్కగా ఉల్లేఖించబడ్డాయి. 4 వేదాలు, 4 మహావాక్యాలు ఇవే అని చక్కగా చెప్పారు. ఈ యొక్క జ్ఞాన స్వరూపం బ్రహ్మ తెలుసుకునేటువంటి యోగ్యత జ్ఞానం కంటే అతీతంగా వెళ్ళినప్పుడు బ్రహ్మ యొక్క విశుద్ధ స్వరూపము, బుద్ధి స్వరూపము, ముక్త స్వరూపము,
అవినాశి స్వరూపము అనేది అర్థమవుతుంది. అదే సత్యము, జ్ఞానము మరియు సచ్చితానంద స్వరూపము ధ్యానం నాకు యోగ్యమైనది. ఆ యొక్క మహా తేజస్వి దేవ్ యొక్క ధ్యానం చేయటంతో మోక్షం ప్రాప్తిస్తుంది అని కూడా అంటూ ఉంటారు. ఆ పరమాత్మ అన్ని ప్రాణుల్లోనూ జీవ రూపంలో వెలిసే ఉన్నాడు. కానీ 84 లక్షల జీవరాశులు ఈ యొక్క మాటను అంగీకరించరు. నేనేంటి, భగవంతుడేంటి అంటారు. ఆయన సర్వత్ర అఖండంగా ఎత్ర తత్ర సర్వత్రంగా ఉంటూ ఉంటారు. కానీ మన యొక్క చిత్తము అహంకారంతో ఉంటే ఆయన్ని ఆహ్వానించలేము, మనలో ఉన్నాడు అని ఒప్పుకోను లేము. ఎవరి ద్వారా అయితే ప్రాణి చూస్తూ ఉందో, వింటూ ఉందో, వాసన చూస్తూ ఉందో, మాట్లాడుతూ ఉందో, శ్వాస తీసుకుంటూ ఉందో, ఇదైతే అనుభవం అవుతుంది. ఇదే ప్రజ్ఞానం. అంటే ఆత్మ ద్వారా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, వాసన పీలుస్తూ ఉన్నాము, శ్వాస తీసుకుంటూ ఉన్నాము. ఇది మీకు అనుభవం అయిందనుకోండి, మీ దగ్గర ప్రజ్ఞానం ఉన్నట్టే. ఇవన్నీ కూడా పరమాత్మలో ఇమిడే ఉన్నాయి. అదే బ్రహ్మ. ఈ మంత్రము జగన్నాథ ధామంలోని గోవర్ధన మఠంలోని మహావాక్యంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది పూర్వ దిశలో ఉన్న భారతదేశం యొక్క 4 ధామాల్లో ఇది ఒకటి. ఏది? జగన్నాథ ధామం, గోవర్ధన మఠం అనేది పూర్వకాలం. ఇకపోతే ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా యజుర్వేదం యొక్క మహావాక్యం యొక్క అర్థంగా చెప్తారు, నేను బ్రహ్మను. ఇక్కడ అస్మి అనేటువంటి శబ్దం బ్రహ్మకు సంబంధించింది. బ్రహ్మ జీవుడు ఒక్కరే, అందుకని అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని, ఆత్మ నేనే అని ఆ యొక్క రూపంలో ఇమిడిపోవటం. ఇద్దరి మధ్య ద్వైత భావన నష్టమవుతుంది. ఆ సమయంలో అహం బ్రహ్మస్మిగా తయారవుతారు. అహం బ్రహ్మస్మి యొక్క శబ్ద అర్థము నేను బ్రహ్మను అని, నేనే పరమాత్మను. పరమాత్మ యొక్క వాసము నా యొక్క ఆత్మలో ఉన్నది. అంటే పరమాత్మని యొక్క అంశ అని, ఆత్మ పరమాత్మని యొక్క అంశ, ఆయన యొక్క పవరు అని అర్థం అన్నమాట. ఆత్మ పరమాత్మ, ఆత్మ సో పరమాత్మ. నేను ఇటు అటు పరమాత్మను వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను. ఆయన నా ఆత్మ లోపలే ఉన్నాడు. అంటే అహం బ్రహ్మస్మి, మై బ్రహ్మాహు అనగా నా లోపల ఆత్మ దాగి ఉన్నది. ఆత్మ అందర లోపలే, మన లోపలే ఇమిడి ఉన్నది. ఈ విధంగా ఈ యొక్క పాయింట్ని అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ యొక్క అనుభూతి మీకు కలుగుతూ ఉంటుంది. యజుర్వేదం యొక్క మహావాక్యము అహం బ్రహ్మస్మి గురించినటువంటిది. ఉపనిషత్తుల్లో కూడా గురు ఆదిశంకరాచార్యుడు చాలా సరళమైనటువంటి తేలిక అర్థాలతోటి చెప్పడం జరిగింది. ఈ మహావాక్యమే అహం బ్రహ్మస్మి. ఈ యొక్క మాధ్యమంతో చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఏ వ్యక్తి అయితే తన మనసులో ఈ విధంగా మరి విశ్వాసం పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకు భ్రమణ అనేది ఉండదు. తమ లోపలే పరమాత్మను చూడగలుగుతూ ఉంటారు. తుచ్చమైనటువంటి ప్రాణులు ఇది తెలుసుకోక అంధవిశ్వాసం అంటూ భ్రమణ చేస్తూ ఉంటారు, భ్రమిస్తూ ఉంటారు. దీనికి బదులుగా ప్రజలు ఎప్పుడైతే ఈ యొక్క అస్తిత్వాన్ని మేలుకొల్పుకుంటారో, వారి లోపల జాగృతం చేసుకుంటారో, అప్పుడు అహం బ్రహ్మస్మిగా తెలుసుకుంటారు. ఆ స్టేజ్లో ఉండగలుగుతూ ఉంటారు. గురు ఆదిశంకరాచార్యుడు అహం బ్రహ్మస్మి మాధ్యంతో ప్రజలకి తమ యొక్క వాస్తవికతను మేలుకొల్పాలనుకున్నాడు. అందుకనే ఉఠో ఔర్ జాగో, లెగవండి మేల్కోండి అంటూ శ్రేష్టమైనటువంటి మహావాక్యాలను చెప్తూ వాళ్ళకి అర్థం చేయించటకు చాలా ప్రయత్నం చేశాడు.
కానీ మానవుడు దీన్ని ఒప్పుకోవటం ఎంతవరకు? నేను రచయితను అంటే నేను చేస్తూ ఉన్నాను, రచన చేశాను అంటే రచయిత వేరు, రచన వేరు. అంటే ఐఆమ్ క్రియేటర్ అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క భావంతో ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటారో దాన్ని ఆ స్టేజ్ని పొందగలుగుతూ ఉంటారు. ఇంకా తత్వమసి వా బ్రహ్మ తూ హై, ఆ బ్రహ్మవు నీవే. ఇది ఛందోగ్యోపనిషత్తులోని సామవేదంలో కూడా చెప్పబడింది. ఈ మహావాక్యం యొక్క అర్థము బ్రహ్మ నీవే. సృష్టి యొక్క జన్మకు పూర్వమే ద్వైతము అస్తిత్వ రహితంగా, పేరు రూపము రహితంగా, ఏకమాత్ర సత్య స్వరూపంగా అద్వితీయ బ్రహ్మగా నువ్వు ఉన్నావు. ఆ బ్రహ్మ ఈరోజు కూడా నీ లోపల విద్యమాన్ విరాజిల్లి ఉన్నది. ఆ బ్రహ్మను తత్వమసిగా చెప్పుకోవచ్చు. అది శరీరము మరియు ఇంద్రియాలతో పాటు ఉన్నది, దానికి అతీతంగానూ ఉన్నది. ఆత్మలో పరమాత్మని యొక్క అంశ మాత్రమే ఉన్నది. ఈ విధంగా అనుభవం చేసుకుంటే ఆ యొక్క అంశ పరమాత్మది కాదు, పరమాత్మే. ఇక అని తెలుసుకోవడానికి ఎంతో దూరం ఉండదు. సంపూర్ణ జగత్తులో ఆ పరమాత్మ వెలుగొందుతూ ఉన్నారు అని. నాలుగోది అయాం ఆత్మ బ్రహ్మం అంటే యా ఆత్మ బ్రహ్మము, ఈ ఆత్మ బ్రహ్మము. ఇది మాండ్యోకోపనిషత్తులో అధర్వ వేదంలో ఉన్నది. దీనికి ముఖ్య రూపం యొక్క మహావాక్యం ఇదే. జ్ఞానులు జ్ఞాన మార్గం యొక్క సమర్థనతోటి ఈ 4 వేదాల యొక్క సారము 4 వాక్యాల్లో జ్ఞానుల కోసం చెప్పడం జరిగింది. జ్ఞానులు ఈ మహావాక్యాల్ని చాలా ప్రచారం చేశారు. వీటిని వేదాల యొక్క ప్రమాణం ద్వారా రుజువు చేశారు. ప్రపంచం మొత్తం కూడా బ్రహ్మే ఉన్నారు, ఆత్మ కూడా బ్రహ్మయే. అయాం ఆత్మ బ్రహ్మ. భారతదేశంలోని పురాతనమైన హిందూ శాస్త్రాలు ఉపనిషత్తులో వర్ణించబడిన మహావాక్యం ఇది. దీని యొక్క శబ్దార్థము ఈ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. అయం అని అంటే స్వయం అనే అర్థం. స్వప్రకాశితమైనటువంటి స్వరూపము, ప్రత్యక్ష శరీరం కంటే అతీతమైన తత్వము అని అర్థం. అంటే ఆత్మ పంచతత్వాల్లో ఉంటే, శరీరం పంచతత్వాల్లో ఉంటే దీని లోపల ఉన్నటువంటి ఆత్మ పరంప్రకాశం, అయం పరంప్రకాశం అని తెలుస్తూ ఉంది. స్వయం ప్రకాశితమయ్యేది. శరీరం తత్వాలతోటి జీవించి ఉన్న అప్రత్యక్షమైనటువంటి శక్తి ఆత్మ. ప్రత్యక్షంగా కనిపించేది శరీరం. ఆత్మయే పరబ్రహ్మ రూపంలో సమస్త ప్రాణుల్లోనూ కూడా విద్యమానమై ఉన్నది. సంపూర్ణ చరాచర జగత్తులో తత్వ రూపంలోనూ అది పరమాత్మ శక్తి వ్యాపకంగానూ ఉన్నది. అదే బ్రహ్మ. వారే ఆత్మతత్వం రూపంలో స్వయం ప్రకాశితమవుతూ ఉన్నారు ఆత్మతత్వంలో. ఈ యొక్క మంత్రం బద్రీనాథ్ ధామంలోని జ్యోతి మఠం యొక్క మహావాక్యము. ఉత్తర దిశలో ఉన్నటువంటి భారతీయ 4 ధామాల్లో ఇది ఒకటి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మనం జపము, ధ్యానము ద్వారా సచితానంద స్వరూపమును, బ్రహ్మను ప్రాప్తి పొందాలి. మన యొక్క జీవన మరణ బంధం నుండి విముక్తులు కావాలి, అనగా మోక్ష ప్రాప్తిని పొందాలి. పరమాత్మ ఉపదేశించినటువంటి దాన్ని, మునులు చెప్పినటువంటి దాన్ని, పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క ఆత్మశక్తిని, దాని యొక్క పరిణామాన్ని తెలుసుకొనుటకు ఈ జగత్తును త్యాగం చేసి తపస్సు తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది
యోగ సాధనలో బ్రహ్మ సమానంగా ఏ పురుషార్థం చేస్తే అంతిమతి సోగతిగా అవుతూ ఉంటాము, బ్రహ్మలో లీనమవుతాము, సమానంగా అక్కడే ఉంటాం. మరి ఇది తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మనం బ్రహ్మస్వరూపం యొక్క అనుభూతిని పొందుతున్నాము. అప్పుడే మన లోపల శక్తిని జాగృతం అవుతూ ఉంటుంది. జ్ఞానం విన్న తర్వాత యోగం చేయకపోతే ఆ రోజు వృధా అయినట్లే. మీ యొక్క ఆ రోజు యోగము చేస్తేనే మీ ఆలోచనలో గొప్ప పవర్ వస్తూ ఉంటుంది. జ్ఞానం విని యోగం చేస్తే ఆలోచనలో పవర్ వస్తూ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనము సదా బేహద్ పరంపితతో కనెక్ట్ అయితే బేహద్ పవరు వస్తూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు ఇలా మా సందేశాలు, అనంతభాయ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్, పురుషార్థము అన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. ఇవి మీ మొబైల్కి చేరాలి నోటిఫికేషన్ రూపంలో అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసేయండి. ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో కూడా 1 by 1 చాలా 3000 పైనే వీడియోస్ ఉన్నాయి. వాటిని మీరు పొంది మీ యొక్క లాభాన్ని తీసుకోండి. బ్రహ్మ సమానంగా, ఆత్మ పరబ్రహ్మ స్వరూపంగా, బ్రహ్మంగా గుర్తించి అంతిమతి సోగతి పొందడానికి పురుషార్థం చేయండి.